ఇది ముఖ్యంగా ఇక శనార్థి తెలంగాణలో మంత్రివర్గం విస్తరించేనా, భారీగా పెరిగిన ఊహాగానాలు, అదే స్థాయిలో పెరిగిన ఆశావాహులు, ఎవరి సమీకరణాలు వారివే, కేబినెట్లో మన 6గురికి ఛాన్స్, స్థానిక సంస్థలకు ముందా వెనక, ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని 4 జిల్లాలు, మరోవైపు టీపీసీసీ చీఫ్ భర్తీ పైన చర్చ అంటూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఒకటి ఉన్నది. అయినప్పటికీ ఇక మిగిలిన ఈ 6 క్యాబినెట్లో ఇంకొక 6గురిని తీసుకునే అవకాశం ఉన్నది. సో 6గురిని తీసుకునేటప్పుడు ఎవరిని తీసుకుంటారు, ఎవరికి వస్తాయి? ఇక ఆశావాహులు ఉన్నారు కదా, ఎట్లయినా నాకంటే నాకు అని చెప్పి. అందుకోసమే ఇక వాటిపైన విపరీతమైనటువంటి స్పెక్యులేషన్స్, ఎవరెవరికి వచ్చే ఛాన్స్ ఉంది, ఎవరు ఏ సమీకరణ, అది కుల సమీకరణ, మత సమీకరణ, లేదంటే ప్రాంతీయ సమీకరణాలా, మరి 4 జిల్లాలకు ఇప్పటిదాకా అవకాశం రాలేదంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు, ఆ ఎమ్మెల్యేలకు ఇదొక అవకాశం లెక్క, మాకు వస్తుందేమో అని ఆశ. ఇంకోటి ముఖ్యమైనది, రేవంత్ రెడ్డి దగ్గర ఇంకా పిసిసి అధ్యక్ష పదవి కూడా ఉంది, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ఆయన చేతుల్లోనే ఉంది. సో ఆ అధ్యక్ష పదవిని యాక్చువల్గా జోడెద్దుల్లాగా, జోడు గుర్రాల్లాగా ప్రయాణం చేయాలని చెప్పి గతంలో చూసినాం మనం. రాజశేఖర రెడ్డి డిఎస్ లాగా ఒకరు పిసిసిగా ఉంటే ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి, ఒకరు పార్టీని సంభాళించుకుంటూ పోతా ఉంటే ఇంకొకరు ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ పోవాలి. ఒకే దగ్గర మొత్తం పవర్ అంతా పెడితే అందుకే ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, ఎవ్వరు కూడా ఏం అనలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారి పార్టీ అధ్యక్ష పదవి కనుక ఇంకొకరికైనా ఇస్తే, ఇక్కడ కూడా 2-3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో జగ్గారెడ్డి అంటున్నారు, మదియాష్కి అంటా ఉన్నారు. సో సామాజిక సమీకరణాలు కూడా ముఖ్యమే. ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి మరి బీసీ సామాజిక వర్గం నుంచి ఇచ్చే అవకాశం ఉందన్నప్పుడు మరి మదియాష్కి వస్తుందా, అద్దంకి దయాకర్కి వస్తుందా, మరి ఇంకా మహేష్ కుమార్ గౌడ్కి వస్తుందా అని ఇట్లా 2-3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళల్లో ఎవరికి ఇస్తారు అనేది ఒకటి, మంత్రి పదవులు ఎవరికి వస్తాయి అనేది ఒకటి. అధికారం ఉన్నప్పుడు ఇక పదవుల పంపకాలు ఎట్లయినా ఉంటాయి, ఆ పదవుల పంపకాలే ఇక్కడ దాని గురించి వచ్చినటువంటి వార్త. ఇక ఇదే ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందా వెనుక అనేది లెక్క. అంటే ఈ మరి స్థానిక సంస్థలు అంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఈ జిల్లా పరిషత్తు లేకపోతే మున్సిపల్ ఇవన్నీ జరిగే కంటే ముందా, కార్పొరేషన్ ఎన్నికంటే ముందా, అన్నిటి తర్వాత మరి అన్నీ అయినాకనే ఇస్తారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.